MG9 న్యూస్. గోనెగండ్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు అభివృద్ధికై సర్పంచ్ హైమావతి భూమి పూజ. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రమైన గోనెగండ్లలోని లక్ష్మీపేటలో మేసర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూజారి హైమావతి, ఆమె భర్త అడ్వకేట్ పూజారి చంద్రశేఖర్ మరియు పంచాయతీ ఇన్ఛార్జ్ సెక్రటరీ సతీష్లు కాలనీలోని సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు పనుల అభివృద్ధికై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని అన్ని కాలనీల్లోని డ్రైనేజీ, సీసీ రోడ్లు, గ్రావెల్స్ కు నోచుకుని ఏరియాలను గుర్తించి ఒక్కొక్కటిగా పనులు పూర్తి చేస్తూ ముందుకు పోతామన్నారు. అలాగే రానున్న ఎండాకాలంలో దృష్టిని ఉంచుకొని తాగునీటి సమస్యలు లేకుండా ప్రజలకు అన్ని వేళలా సేవలు అందించేందుకు ముందస్తు చర్యలు ఏం తీసుకుంటే ప్రజల ఇబ్బందులు లేకుండా ఉంటారో వాటిపై ఎప్పటికప్పుడు మండల అధికారుల దృష్టికి తీసుకుపోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కార్యదర్శి నాయకులు తిరుపతయ్య నాయుడు, టౌన్ ప్రెసిడెంట్ టి రమేష్ నాయుడు, రంగస్వామి నాయుడు, శ్రీధర్ నాయుడు, అడ్వకేట్ పోలకల్ వెంకటేశ్వర్లు, నూరమ్మద్, దరగల మాబు, కొత్తంటి ఫక్రుద్దీన్, మదీనా గౌండ, రెహమతుల్లా, వినోద్ కుమార్ కాలనీ వాసులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో గోనెగండ్ల రిపోర్టర్ కాదర్ బాషా. ఈరోజు గోనెగండ్ల గ్రామంలో అన్ని ఏరియాలు, అన్ని వార్డులు కవర్ అయ్యేలాగా గ్రామ పంచాయతీ నుండి ఒక 40 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లు, గ్రావెలు, సీసీ రోడ్లు వేయడానికి భూమి పూజ చేయడం జరిగినది. సర్పంచ్, సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మరియు వార్డు మెంబర్లు, ప్రజల కార్యకర్తలు, ప్రజలందరి ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగినది. మొన్నటి రోజున గత కొన్ని రోజుల క్రితము ప్రతి సచివాలయంకి 40 లక్షల రూపాయలతో, ఆ విధంగా ఊరంతా కలిపి 1,60 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైన్లు మరియు ఇప్పుడు గ్రామ పంచాయతీ నిధులు ఒక 40 లక్షలతో అదేవిధంగా వేయడానికి భూమి పూజ చేయడం జరిగినది. కాబట్టి ప్రతి ఏరియా కవర్ అయ్యేలాగా అచ్చగట్లగేరి అయితేనేమి, మాలగేరి, ఎస్సీ కాలనీ మరియు దొనబండగేరి, కిందిగేరి, అదేవిధంగా గద్వాలగేరి, సాకలగేరి, మన లక్ష్మీపేట, నాయ బ్రాహ్మణ కాలనీ, ఇట్లా ప్రతి ఏరియా కవర్ అయ్యేలాగా ఈ 40 లక్షల రూపాయలని మరి వాడుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ ఆ ఏరియాల్లో ఉండేవారు సహకరించి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పనులని చేసే విషయంలో మీరు సహకరించాలని చెప్పి మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చంద్రశేఖర్, గోనెగండ్ల. గోనెగండ్ల మండలం, గోనెగండ్ల టౌన్. మా సర్పంచ్ గారు హేమావతి గారు ఆధ్వర్యంలో ఈరోజు డ్రైనేజీలు, సీసీ రోడ్లు చేపడం జరుగుతుంది. ఈరోజు పూజా కార్యక్రమం ఈరోజు దినం బాగా చేయడం జరుగుతుంది. మేము గతం నుంచి కూడా మా సర్పంచ్ గారు గెలిచినప్పటి నుంచి కూడా ఎండిఓ గారికి, కలెక్టర్ గారికి అందరికి కూడా మాకు నిధులు ఇవ్వండి. మా గోనెగండ్ల గ్రామం, గోనెగండ్ల మండలంలో మా పెద్ద విలేజ్ గోనెగండ్ల అభివృద్ధికి కొంచెం వెనుకబడింది. చాలా తూర్లు ఆమె పట్టుబట్టి అధికారులకి దృష్టి తీసుకుపోయి ఈనాటికి చేపడానికి ఈ రోజుకి ఇప్పుడు బిగిన్ అయింది. గత నెల 25వ తేదీ మా మాజీ సభ్యులు బివి జయనాథ్ గారు రాకతో ఇక్కడ వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులకు మేము ఈ రోడ్డు వేస్తామయ్యా, ఈ డైని వేస్తామయ్యా, ఈ నీళ్లు తెస్తామయ్యా అని చెప్పడం, మేము ఈ వీధి నుంచి ఇంకో వీధికి పోయేపాటికి వాళ్ళు రావడం, ఇక్కడ టెంకాయలు కొట్టడం, ఇంకో చోట మేము పోయిన చోట పనులు బిగి చేయడం ఇది జరిగింది. విచిత్రమైన విషయం ఏమంటే గోనెగండ్లకి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. పంచాయతీ నుంచి వచ్చిన డబ్బులు అవి అన్నీ. సర్పంచ్ గారు చేసేటివి ఈరోజు సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్లు అయిపోయింది. మేము చేయాల్సిన నిధుల్ని రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇటువంటి పరిపాలన, ఇటువంటి నాయకత్వం ఉండదు. సర్పంచ్ అంటే ఊరికి ఒక రాజు మాదిరిగా, ఊరికి గ్రామానికి ఒక ఎమ్మెల్యే మాదిరిగా చెక్ పవర్ ఉంటుంది. మమ్మల్ని ఏమి కాకుండానే వాళ్ళు కొంత దురుద్దేశంతో కొన్ని చోట్ల పూజలు చేయడము, కొన్ని పనులు కూడా చేయడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు వాళ్ళు చేసిన పని కూడా మా బివి జయనాథ్ గారి ఆయన వల్లే జరిగింది. మా సర్పంచ్ హేమావతి గారి వలన కూడా జరిగిందని
నేను ఈ సభాముఖంగా తెలపడం జరుగుతుంది. గ్రామానికి అభివృద్ధి చేయాలని మా సర్పంచ్ గారు ఇంకా ముందు అన్ని విధాలుగా వాటర్ సమస్య అయితేమి, డ్రైనేజ్ సమస్య అయితేమి, రోడ్డు సమస్య అయితేమి ఇంకా నిధులు తెచ్చి రాబోయే రోజుల్లో మా బీవీ జగన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఇంగింత అభివృద్ధి బాటలో నడిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. సీసీ రోడ్డు కానీ డ్రైనేజీలకు కానీ శంకుస్థాపన విధంగా మనము ఈరోజు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడము నిజంగా మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఇప్పటి నుండి మరియు జయనాథ్ రెడ్డి గారి గెలుపు తర్వాత ఇటువంటి అభివృద్ధి పనులు ఇంకెంతో చురుకలు అంటిస్తామని చెప్పి మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు మన జయనాథ్ రెడ్డి గారి అధ్యక్షత ఇటువంటి గ్రామంలో పనులు ఇంకా చాలా ముందు చూస్తాము. అభివృద్ధిని పాటించాలంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం కాబట్టి మనం మరి వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి గెలిపించుకొని ఇటువంటి అభివృద్ధి పనులు చూడాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్తే చెప్తారు. నా పేరు ఫక్రుద్దీన్, మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు.